ఢిల్లీలో ఏఐ ఎక్స్పో సందర్భంగా జరిగిన ఘటనను ఖండిస్తూ కాకినాడలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం బిక్కిన విశ్వేశ్వరరావు నాయకత్వంలో జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ కార్యకర్తలు భారత్ మండపం వద్ద దాడి చేసి దేశ ప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ హటావో దేశ్ బచావో నినాదాలతో ఆందోళన చేపట్టారు. రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడు సునీల్ రెడ్డి సూచనల మేరకు ఈ నిరసన చేపట్టినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా యువమోర్చా అధ్యక్షుడు మొనగల సాయి గోపి మరియు సివిల్ సప్లై డైరెక్టర్ తుమ్మల పద్మజ మాట్లాడుతూ విదేశీ భావజాలానికి లోనే యూత్ కాంగ్రెస్ దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరించిందని ఆరోపించారు. ప్రపంచ దేశాల ముందు భారతదేశ గౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించడం దురదృష్టకరమని అన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అవమానించిన ఘటనపై కాంగ్రెస్ నాయకత్వం స్పందించాలని, ముఖ్యంగా రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతమైతే ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ నాయకులను అడ్డుకుంటామని హెచ్చరించారు. రాహుల్ గాంధీ భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. నిన్న ఢిల్లీ సమిట్లో యూత్ కాంగ్రెస్ వారు ఏదైతే బిహేవియర్ చేశారో యావత్ భారతీయ జాతిని కూడా తలదించుకునేటువంటి విధంగా వారి ప్రవర్తన జరిగింది. ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్లో చాలా విషయమైనటువంటి విధాలైనటువంటి అంశాలు ఈ సమిట్స్లో జరుగుతూ ఉంటాయి. యావత్ ప్రపంచం కూడా దీన్ని గమనించేటువంటి విధానం. అటువంటి ప్లేస్కి వెళ్ళి భారత జాతి యొక్క పరువును తీసే విధంగా యూత్ కాంగ్రెస్ వారు బిహేవ్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో అది అస్సలు యాక్సెప్టబుల్ కాదు. రాహుల్ గాంధీ గారు వారిని ప్రేరేపించి భారత జాతికి మద్దతు తెచ్చే విధంగా వారు చేసినటువంటి ప్రయత్నాన్ని భారతీయులు ఎవరు కూడా అంగీకరించే పరిస్థితులు లేరు. ఇవాళ ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్లో ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి ఫేము అందరికీ తెలిసిన విషయమే. విశ్వగురువుగా ఖ్యాతి పొందినటువంటి మన నరేంద్ర మోడీ గారికి మచ్చ తీసుకురావడానికి వారు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అది అందరం కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. యూత్ కాంగ్రెస్ వారు భారతీయులు ఉండే కనుక ఇలాంటి పనులు చేసేవారు కాదు. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అయిన ప్రదేశాల్లో మేబీ వారెవరు కూడా భారతీయులు కాదేమో, రాహుల్ గాంధీ అలాగే భారతీయులు కాదనే విధంగా అతని ప్రవర్తన కనిపిస్తూ ఉంది. తక్షణం వీరందరి మీద దేశద్రోహ నేరం మోపి వారిని భారతదేశంలో లేకుండా చేయాలని చెప్పేసి యూత్ బీజేవైఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. ఏదైతే రాష్ట్ర పార్టీ యువమోర్చా సునీల్ గారు ఆదేశాల మేరకు ఈరోజు కాకినాడ భారతీయ జనతా పార్టీ యువమోర్చా కాంగ్రెస్ పార్టీ దగ్గర భారీగా ధర్నా చేపట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, యువమోర్చా కార్యకర్తలు ఏదైతే నిన్న ఢిల్లీలో సెమిస్ జరుగుతుందో అక్కడ యూత్ కాంగ్రెస్ నిరసన చేసింది. దాని విధంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా కూడా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాలో కూడా నిరసన ఈరోజు చేసాం. దీనికి కాంగ్రెస్ నాయకులు ఇదే సంస్కృతిలో నడిస్తే గల్లీ దగ్గర నుంచి ఢిల్లీ వరకు కూడా ఎవరిని రోడ్డు మీద తిరగనివ్వం, పంచులు తీసి కొడతామని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది. నా పేరు మునగల సాయి గోపి, జిల్లా అధ్యక్షుడు యువమోర్చా. ఏఐ సమ్మిట్ని ప్రపంచ దేశాలన్నీ కూడా అక్కడ హాజరైన సందర్భంలో సంఘ విద్రోహ చర్యల్ని యువతను తప్పుతో పట్టిస్తూ ఈరోజు అర్ధనగ్న ప్రదర్శన చేయడం యొక్క రాహుల్ గాంధీకి అసలు సిగ్గు ఉన్నదా అని మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రపంచ దేశాల్లో నరేంద్ర మోడీ మన భారత ఖ్యాతిని పెంచుతుంటే ఈ విధమైనటువంటి ప్రవర్తనతో రాహుల్ గాంధీ బిహేవ్ చేయడం చాలా బాధాకరం. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ యువత ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాం. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో ఇదే స్లోగన్ ఎప్పటికప్పుడు తీర్పిస్తున్నారు, కానీ ఇంకా సిగ్గు రావట్లేదు రాహుల్ గాంధీకి. అతను సిగ్గు రావాలని, అలాగే ఈ విధమైనటువంటి ప్రవర్తన మానుకోవాలని మేము